ప్రజాపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నుతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 4 ఆదివారం. ఈ రోజున మనం ఈ 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసర సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం. ఈరోజు బహుళ పాడ్యమి పగలు 2 గంటల 29 నిమిషాల వరకు ఉంది. పునరుసు నక్షత్రం సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈ రోజున ఉదయం సూర్యోదయం 6:36 నుంచి 7:44 వరకు కూడా శేషవర్జ్యం ఉంది. రాత్రి 1 గంట 20 నిమిషాల నుంచి 2 గంటల 52 నిమిషాల వరకు వర్జ్యం ఉంది. ఇక సాయంత్రం దుర్ముహూర్తం 4 గంటల 7 నిమిషాల నుంచి 4 గంటల 51 నిమిషాలకు. విజయవాడ సూర్యోదయం 6 గంటల 36 నిమిషాలు, సూర్యాస్తమయం 5 గంటల 34 నిమిషాలు. ఇక్కడ నుంచి మనం గ్రహచారం చూస్తే మిథునంలో గురువు, కేతువు సింహంలో, రవి, కుజ, బుధ, శుక్ర చాతుర్గ్రహ కూటమి ఇది. ఈ 4 గ్రహాలు కూడా ఈ వారం అంతా కూడా మరి ధనస్సులోనే ఉంటాయి. రాహు కుంభంలో, శని మీనంలో ఉన్నారు. ఈ చాతుర్గ్రహ కూటమి గోచారం ఇది మనుషులకి, వ్యక్తులకి ఇబ్బందిని కలుగజేస్తుంది. ఇలాంటి మాటలు ఎవరైనా ఎక్కడైనా ప్రస్తావన చేసినా, అయ్యా ఏ గ్రంథంలో చెప్పారు ఈ విషయాలు, ఇంత డీప్గా గోచారాన్ని చూడమని ఎక్కడ చెప్పారని మీరు తప్పనిసరిగా అందరిని అడగండి. కంగారు పడి భయపడిపోవద్దు. కారణం ఏంటంటే అక్కర్లేని అంశాలని ప్రస్తావన చేస్తూ చాలామంది చాలా రకాలుగా ఈ యొక్క గోచార ఫలితాలని వక్రీకరిస్తూ తీసుకెళ్తున్నారు. చాతుర్గ్రహ కూటమి అది దేశారిష్ట యోగం. మరి ఏకరాశో యదాయాంతి చత్వార పంచఖేచరాహ చత్వారో రాష్ట్రనాశాయ హంతి పంచ జగత్రయం అని చెప్పి శాస్త్రవాక్యం. ఈ దేశారిష్ట యోగాలు చాలా స్పష్టంగా రాసిపడి ఉన్నాయి. మీరు వాటి సంబంధంగా ఏ గ్రంథంలో చూసినా కానీ దొరుకుతాయి దేశారిష్ట యోగాలు ఈ పంచాంగ వివరణ రాసే గ్రంథాల్లో. కానీ గోచారాల్లో చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, షాష్టగ్రహ కూటమి మనుషుల్ని, వ్యక్తుల్ని పర్సనల్గా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాలు ఎక్కడ కనబడాలో అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు టీవీలో వస్తున్నాయి. వాటి గురించి కంగారు పడవద్దు. ఇక ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు ఒక్కసారి భగవన్నామం చేద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. అందరికీ కూడా చాలా ఒక ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేసి ముందుకు వెళ్తాను. ప్రస్తుతం ఈ మూఢం నడుస్తోంది. అందరికీ కూడా రాబోయే సీజన్లో ఉపనయన ముహూర్తాల గురించి చాలా ఆదుర్దా ఉంటూ ఉంటుంది. 2026లో ముహూర్తాలు కుదరకపోతే పిల్లవాడు చిన్నవాడే కదా, 2027లో చేద్దాంలే అనేటువంటి ఆలోచన తీరు అందరికీ ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ 2027లో చిన్న సమస్య వచ్చి ఏం పడిందంటే, గురుబలం బాగుంటుంది అనుకుంటారు కానీ గురువుకి రాహుకేతుల సంయోగం పడింది. గురువులకి రాహుకేతు సంయోగం పడినప్పుడు అక్కడ వాళ్ళు గురువు యొక్క ప్రభావం ఈ యొక్క కర్మకాండ విషయంలో పెద్ద గొప్పగా ఉండదు అనేది పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా బలమైనటువంటి వాదన. కాబట్టి జూన్ 1 దగ్గర నుంచి ఆయన కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటారు. అప్పటిదాకా మరి మిథునంలో ఉంటారు. ఈ మిథునంలో ఉన్నటువంటి సమయంలోనేమో ముహూర్తాలు రాలేదు. ఆయన కర్కాటకంలోకి వచ్చేసరికి గ్రహచారం అనుకూలం తక్కువగా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ముహూర్తాలు బలంగా ఉంటాయి. వాటిని ఏదో మనం తీసుకుందాం. సింహంలోకి వచ్చినప్పుడు, కర్కాటకంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క కర్కాటకంలో జూను అంటే 2027 జూను ప్రాంతాల్లో దాకా కూడా కర్కాటకంలో ఉన్న గురువుకి ఉత్తరాయణంలో ఉండగా రాహుకేతుల సంయోగం మకర, కుంభాల, కర్కాటకంలో ఉన్న రాహుకేతుల సంయోగం ఏర్పడింది. పెద్ద బలమైనటువంటి ఉపనయన ముహూర్తాలు లేవు. కాబట్టి ఎవరైనా పిల్లవాడికి ఉపనయనం చేసేసే ఉద్దేశాలు కనుక ఉంటే ఇప్పుడే ఆ అంశాన్ని సద్వినియోగం చేసుకోండి. భవిష్యత్తులో అనుకూలాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. గ్రహబలాలు 2027లో సరే సకాల ఓటు గర్భాష్టమం అది దాటకుండా చేసే అలవాటు ఉంది అనుకున్న వాళ్ళకి, అలాగే ఆషోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రి నాతి వర్తతే అనే వాక్యాన్ని ప్రకారంగా 16 సంవత్సరాలు దాటితే అకాలం వస్తుంది. కాబట్టి ఇప్పుడు చేసేయాలి అనుకునే వాళ్ళకి మాత్రం గ్రహాలు ఎట్లా ఉన్నా ఉపనయనం చేయాలని చెప్పి శాస్త్రవాక్యం ఉంది. అందువలన వాళ్ళు అనుష్ఠిస్తే అనుష్ఠించవచ్చు, కానీ మధ్యస్థంగా మిగతా వాళ్ళు మాత్రం
2027 మీద ఉపనయన విషయాల్లో ఎక్కువగా దృష్టిని పెట్టవద్దని చెప్పేసి సూచిస్తూ ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తోంది అయినప్పటికీ కూడా ఏలినాటి శని నడుస్తుంటే 7.5 సంవత్సరాలు మొత్తం అంతా రోజు ఇబ్బంది పడుతూ కాలక్షేపం చేయరు. మిగతా గ్రహాల ప్రభావం ఉంటుంది. కేవలం శని ఒకడే జ్యోతిష్ చక్రాన్ని మొత్తాన్ని అజమాయిషీ చేసి అందరినీ కూడా బాగు చేయడమో పాడు చేయడమో చేయడుగా. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం చూస్తే భాగ్యంలో ఉన్నట్టు 4 గ్రహాలు కూడా అనుకూలించేవిగా ఉన్నాయి. బుద్ధి కుశలత బాగుంటుంది. చక్కటి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలని చక్కగా నడుపుకుంటారు. ఏది ఖర్చు అవసరమో ఆ ఖర్చును చేసుకుంటూ ఉండడం, అనవసరమైన ఖర్చును దూరంగా పెట్టుకుంటూ ఉండడం, ఆదాయ మార్గాలకి బాగా ఎక్కువగా కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు ఉంటాయి, వాటిని సరి చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి ఒత్తిడిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. భరణి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా కుటుంబ సమస్యలు సరి చేసుకుంటారు. కృతిక గుడ్డపాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని ఏలినాటి శని నిమిత్తంగా మీరు రోజు కూడా ప్రాతకాలంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అవకాశం కుదిరితే కనుక ఏదైనా నువ్వులతో తయారు చేసినటువంటి పదార్థాలు బీదసాదులకి పంచండి. తద్వారా ఇంకా మీకు మంచి మార్పులు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ వారం రోజులు అద్భుతమైనటువంటి ఆలోచనలు చేస్తారు, శ్రమ చేస్తారు, ప్రణాళికలు చేస్తూ ఉంటారు, వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆటంకాలు ప్రతి అంశంలోనూ అణువు అక్కడక్కడ ప్రతి చోట ఎదురొస్తూనే ఉంటాయి. ఆదాయం చక్కగా వస్తూ ఉంటుంది. అనేకమైనటువంటి రూపాలతో ఖర్చు అవుతుంది. ఎందుకు చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఖర్చు అవుతూ ఉంటుంది. చాలా చికాకులు పడేటువంటి అంశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల్లో కూడా మీకు అన్నీ బాగున్నట్టు ఉంటాయి. మీ వైపున చేసే ప్రయత్నం బాగుంటుంది. కానీ వచ్చే రెస్పాన్సు, చేస్తున్నటువంటి పనితీరు అన్నీ కూడా చికాకులను సృష్టిస్తూ ఉంటాయి. అడుగు ముందుకు పెడితే ఏదో రకమైన సమస్య, ప్రతి విషయంలో ఏదో రకమైన ఆటంకం అన్నీ ఉంటాయి. ముళ్ళబాట్లో ప్రయాణం చేస్తున్నామా అన్నట్టుగా ఉంటుంది. అయితే సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని గురువుల యొక్క బలం బాగుంది కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కగా సమస్యలను దాటుకుంటూ లాభాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి సమస్యలను కూడా దాటుకుంటారు. మనసు ప్రశాంతత కోసం చెప్పి మెడిటేషన్ ఆశ్రయించడం మంచిది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి తగు జాగ్రత్తలతో సంచారం చేస్తే ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో స్పీడ్గా పనులు చేయకండి. వాయిదాలు తీసుకోండి. కొంచెం స్లోగా పనులు అవ్వడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా అడుగు వేయండి. అవకాశాన్ని పురస్కరించుకొని రవికుజుల శాంతి కోసం చెప్పేసి ఆదిత్య హృదయం అలాగే సుబ్రహ్మణ్యాష్టకం ప్రాతకాలంలో పారాయణ చేసుకోవడం మూలంగా మీకు చాలా ఉపశమనం లభిస్తుంది. కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా చక్కగా ధైర్యంగా అనుకూలంగా కార్యక్రమాలని పూర్తి చేసుకునే ముందు వెళ్ళే అవకాశం వస్తుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఎన్నో లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆటంకాలు మాత్రం తప్పనిసరిగా ఉండే అవకాశం వస్తుంది. అలాగే కృతిగా 2, 3, 4 పాదాల వాళ్ళ విషయంలో కూడా ఉద్యోగంలో అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి. ఎక్కడా కూడా ఎవరి సలహాలు తీసుకున్నా వెంటనే వాటిని అమలు చేయొద్దు. మీకు నాకు చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. బాగుంది కదా అని ప్రతి పనిలోనూ వేలు పెట్టద్దు. వేగంగా నిర్ణయాలు తీసుకోవద్దు. అవకాశాన్ని పురస్కరించుకుని మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నిట్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా గోచరిస్తున్నాయి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. కానీ ఎక్కడో రకంగా ఏదో రకమైన సమస్య ఉత్పత్తి అవుతుంది. డబ్బు రావడం, అనవసర విషయాల్లో ఖర్చు అవడం జరుగుతుంది. ఖర్చులు నియంత్రించలేరు. కుటుంబాలతో అంతా కుటుంబ సభ్యులతో చాలా బాగున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కలహం వస్తుందో తెలియదు.
ఆరోగ్యం పాత సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. కొత్త వాటిలో పెద్దగా ఇబ్బంది ఏమి వచ్చేట్టుగా ఉండవు. అయితే రుణ సమస్యలు, వ్యవహార సమస్యలు ఇవి కూడా పాతవి ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళకి గురుబలం బాగున్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా పని వాయిదా వేసి రేపు చేద్దాం ఈ పని, ఎల్లుండి చేద్దాం ఈ పని అనేటువంటి భావనతో మీరు సంచారం చేస్తే కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. అట్లా చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ మరి రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాల యొక్క వ్యతిరేకం ఉంది. దీనికి తగ్గట్టుగా మీరు ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. ప్రాతకాలంలో విష్ణు పూజ చేసుకుని అలాగే గోపూజ చేసుకుని బయలుదేరే ఏర్పాటు చేసుకోండి. సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఈ రవి, కుజ, బుధ, శుక్రులు కొద్ది రోజుల పాటు ఇంకా అంటే సుమారుగా 2 మాసాల పాటు ఇబ్బందికరమైన ఘటనలను సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి నిత్యం ప్రాతకాలంలో విష్ణు సహస్రనామంగా పారాయణ చేయడం కానీ, లేకపోతే పెట్టుకుని వినడం కానీ, లేదా మరి అర్చన చేసేటప్పుడు తులసి దళాలతో అర్చన చేయడం కానీ ఇది చాలా అవసరం. గోవుకి నమస్కారం చేయడం కానీ, పూజ చేయడం కానీ, ఏదైనా ఆహారం దానికి ఉపయుక్తమైనటువంటి ఆహారాన్ని తినిపించి వెళ్ళడం కానీ చేస్తూ ఉండండి. తద్వారా మీకు మంచి మార్పులు దొరుకుతాయి. కుదిరినప్పుడు ఏదైనా అవకాశం ఉంటే కనుక మీరు ఏదైనా మంగళవారం నాడు ఏదైనా ఎనప పొయ్యి లాంటిది ఏదైనా సరే, గ్యాస్ పొయ్యి లాంటిది కానీ ఏదైనా సరే దానం చేస్తే ఈ కుజుడు ఇంకా 2-3 మాసాల పాటు ఇబ్బందికరమైన సంచారంలో ఉంటాడు. కాబట్టి ఆయన వల్ల ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం వస్తుంది. ఎలక్ట్రికల్ కుక్కర్ కానీ, గ్యాస్ పొయ్యి కానీ దానం చేయండి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ధన వ్యయాన్ని నిరోధించలేరు. కుటుంబంలో వ్యయ గురువు, షష్ఠ శుక్రుడు యొక్క ప్రభావం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదో రకమైన సమస్య సృష్టింపబడుతూనే ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు వీలుగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నిట్లను కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడంతా 5 గ్రహాలు ప్రత్యక్షంగా, రాహుతో కలిపి 6 గ్రహాలు ఇబ్బందికరమైన సంచారంలో ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు, కొత్త వ్యవహారాలు చేయొద్దు, ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోవద్దు, మీ పనులు ఇతరుల మీద ఆధారపడద్దు. అలాగే మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. పునరుసు 4వ పదం వాళ్ళకి కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి, శ్రేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. డబ్బు వెసులుబాటు చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులు వెసులుబాటు కష్టంగా ఉంటుంది. మీ పర్సనల్ జాతకం మీ సిద్ధాంతంతో ఒకసారి స్టడీ చేయించుకుని నా భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే విషయాన్ని తెలియజేయండి. ఇక్కడ షష్ఠంలో రవి కుజులు ఉన్నప్పుడు యోగించాలి. కానీ బుధ శుక్రులు కూడా చేరి గురువు చేతి చూడబడుతున్న కారణంగా రవి కుజులు కూడా పెద్దగా అనుకూలిస్తారనుకోవడం లేదు. మొండిధైర్యం పెరుగుతుంది. ఈ మొండిధైర్యం పెరిగి ప్రతి పని నేను చేస్తా అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తారు. అలా వెళ్ళే ప్రయత్నంలో తప్పనిసరిగా ఎక్కడో చోట పొరపాటు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. మిస్గైడెన్స్కి బాగా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్న వనరులు మిస్యూజ్ చేసే విషయంలో కూడా మీరు మీ యొక్క మానసిక వ్యవస్థని బాగా ఆకర్షితులయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం చూసుకోండి. ఏదేమైనా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అలాగే అవకాశాన్ని పురస్కరించి నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, గోపూజ చేయడం, ప్రాతకాలంలో విష్ణు సహస్రనామం వినడం అనేది మీకు ఈ గ్రహశాంతికి ఉపయోగపడతాయి. కుదిరితే కనుక మీరు ఒకసారి నవగ్రహోమం చేయించుకోవడం మంచిది. కారణం ఏంటంటే రాబోయే కొద్ది కాలం పాటు ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క సంచారం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎక్కడైనా కుదిరితే కనుక దేవాలయాల్లో ఇప్పుడు సామూహికంగా అందరికీ కూడా నవగ్రహోమాలు చేస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భాల్లో ఎక్కడైనా సరే మీరు నవగ్రహోమం చేయించుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. తర్వాత సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఈ వారంలో తెలివి బాగా ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా స్నేహపూర్వకంగా అందరితోనూ కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల అపఖ్యాతికి కూడా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహం బాగుంటుంది. ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో తెలివి బాగా పనిచేసి మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు,
చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ చాలా లాభదాయకంగా ఉంటూ పక్క వాళ్ళకు కూడా సహాయం చేస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు బాగుంటాయి, అభివృద్ధి విషయం బాగుంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్కి కానీ స్థానచలనానికి కానీ ప్రయత్నం చేసుకుంటే అనుకూలం వచ్చే అవకాశం ఉంది. గ్రహాల యొక్క అనుకూలం బాగా ఎక్కువగా ఉంది. మగ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోత్సాహం బాగుంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహాన్ని పొందుతారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి స్నేహితుల ద్వారా ఎన్నో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అష్టమ శని సంచార దోషం ఇంకా తగ్గితే ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రాతకాలంలో శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్తూ ఆంజనేయ స్వామి గుడిలో 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఇక్కడ నష్టాలు ఉండవు, లాభాలు ఉండవు. స్తబ్దుగా కాలక్షేపం జరుగుతుంటుంది. ఇక్కడ బంధుమిత్రుల్లో ఎవరికైనా ఇబ్బంది వచ్చిన వార్తలు విని కొంచెం కలత పొందుతూ ఉంటారు. అన్ని పనులు మీకు జాగ్రత్తగా నడుస్తాయి, కానీ పని మీరు అనుకున్న టైంకి అనుకున్నట్టుగా నడవవు. దానికి మీకు కోపం కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఆగ్రహావేశాలు వచ్చినా మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఇక్కడ ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలని సమర్థంగా నడుపుకుంటారు. ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరూ మీకు బాగా సహాయ సహకారాలు చేసే అవకాశం వస్తుంది. ఈ కన్యారాశి వాళ్ళకి మరి నూతన ప్రయత్నాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కొంచెం తక్కువ స్థాయిలో లాభాలు పొందే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలంగా ఉంది కాలం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎక్కడ సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలను చాలా వేగంగా లాభంగా మార్చుకుంటారు. చిత్త 1 పాదం వాళ్ళకి, చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ గ్రహచారం కొత్త ప్రయత్నాలప్పుడు అనుకూలించేందుకు తక్కువగా ఉంటుంది, కానీ రోజువారీ వ్యవహారాలు, రోజువారీ సమస్యల్లో ఇక్కడ మీరు ప్రయత్నాలు చేస్తే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలమయ్యే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి చాలా చక్కగా ఉండే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ విధంగా సుఖంగా, శాంతంగా మీరు మంచి ఫలితాలు పొందుతూ వెళ్ళేందుకు గ్రహచారం అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది అనేది గమనించుకుంటూ, మీరు ఇంకా మాకు అభివృద్ధి బాగుండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంలో మీరు అవకాశాన్ని పురస్కరించిన ప్రాతకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారిని అర్చన చేయండి. తద్వారా సుఖశాంతులు లభించే అవకాశం, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో గురుబలం లేనప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క సంచార అనుకూలం ప్రారంభమైన కారణంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ యొక్క ప్రతి పని కూడా చాలా చక్కగాను, చాకచక్యంగా నడిచే అవకాశం వస్తుంది. ఎన్నో లాభాలు తీసుకునే అవకాశం వస్తుంది. అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని మీ కార్యక్రమాలని స్వయంగా చూసుకుంటూ వెళ్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. గురుబలం అనుకూలం కోసం ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు శ్రీమాత్రే నమః అని చెప్తూ చేయండి. లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అనేటువంటి శ్లోకాన్ని పారాయణ చేస్తూ ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా ధన సంబంధంగాను, కుటుంబ సంబంధంగాను ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ వారం రోజులు కూడా ధనురాశి వాళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ విషయంలో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఉంది. గురుబలం బాగున్నప్పటికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవికుజుల ప్రభావం మధ్య మధ్యలో చికాకులను సృష్టించే అవకాశాలు ఉంటాయి. మీకు గురుబలం బాగుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు,
అయినప్పటికీ కూడా బుధుడు యొక్క సంచారం అనుకూలంగా లేదు కాబట్టి పనులు వాయిదా వేస్తూ ఉంటారు. ఇవాళ పని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాంలే అనేటువంటి ఏమరపాటుతనం, కొంచెం నిర్లిప్తత పనుల మీద ఏర్పడుతూ ఉంటాయి. అవి ఇబ్బందిని కలిగించే అవకాశాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అవకాశాన్ని పురస్కరించుకుని రవి కుజ బుధుడికి ఒకసారి శాంతి చేసుకోవడం మంచిది. దానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు చేసుకోవడం చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇక్కడ ఆరోగ్య విషయంలోనూ, రుణ విషయంలోనూ, ఆర్థిక విషయాలను ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఈ ధనురాశి వాళ్ళకి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రాతకాలంలో ఆదిత్య హృదయం, సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకోండి. ప్రదోష కాలంలో లక్ష్మీ నృసింహ క్రావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా ఈ ధనురాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా కుటుంబ వ్యవహారాల్లో చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కానీ తెలివిగా ఉండి వీళ్ళు సమస్యలు దాటే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి కేవలం ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి ఆర్థిక లావాదేవీలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యయంలో ఉన్నటువంటి 4 గ్రహాలు, అలాగే షష్టంలో ఉన్నటువంటి గురు ప్రభావం మీకు ఈ రాబోయే వారం రోజులు కూడా విచిత్రమైనటువంటి సమస్యలను సృష్టించేదిగా గోచరిస్తూ ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వీటిల్లో షష్ఠ గురువు వ్యయంలో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం కొంచెం ఇబ్బందికరాన్ని ఎక్కువగా సృష్టించే అవకాశం వస్తుంది. తగు జాగ్రత్తలతో ఉండాలి. మాట తీరు కంట్రోల్గా ఉండాలి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో మీ సభ్యులతో, కుటుంబ సభ్యులతో మంచి స్నేహపూర్వకమైన వాతావరణంతో కాలక్షేపం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. అవకాశం ఉంటే కనుక ప్రాతకాలంలో నవగ్రహారాధన చేసుకుంటూ ఉండండి. శివాలయానికి వెళ్ళి, అలాగే శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు చేయడం అనేది చాలా అవసరం. లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సమయపాలనతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇబ్బందులు పడే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఆరోగ్య పరిరక్షణ మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పి సూచిస్తున్నాం. కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఒకదానికి కూడా చక్కగా ముందుకు వెళ్తే కుదరదు. కారణం ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అక్కడ మరి లాభంలో 4 గ్రహాలున్నాయి. ఇవి క్రమంగా వ్యయంలోకి వస్తాయి. ఇంకో 10 రోజుల్లో మీరు ఈ 10 రోజుల్లో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి పరిష్కారాల కోసం వెతుక్కోండి. సమస్యలు ఎక్కువగా ఉంటే కనుక వాటిని తీర్చుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో తగు జాగ్రత్తతో సంచారం చేయాలి. ఆర్థిక ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి సమస్యలు, గతంలో ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం ఇప్పుడే ఈ 10 రోజుల్లోనూ, ఇంకా చెప్పాలంటే ఈ వారం రోజుల్లోనే ఎక్కువగా కూడా కృషి చేసి సమస్యలు పరిష్కరించుకునే తీరుగా ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ఉంటే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు ఉన్నటువంటి పరిస్థితిలో రాబోయే కాలంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తూ ఉంది. గోచార రీత్యా మీ జాతకాలు కూడా మీ సిద్ధాంతాలకు పర్సనల్గా చూపించుకోండి. వాహనాలు నడిపే విషయంలో భవిష్యత్తులో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకం ఆ కోణంలో జాతకాలు స్టడీ చేసుకోండి. అలాగే ఆరోగ్య విషయంలో భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆ కోణంలో కూడా జాతకాలు స్టడీ చేసుకుని ఏర్పాటు చేసుకోండి. మీరు ప్రత్యేకించి మరొక ముఖ్య విషయం ఏంటంటే, రాబోయే కాలంలో ఏదైనా పెద్ద ప్రాజెక్టులు చేయదలుచుకుంటే ఇప్పుడే వాటికి సంబంధించి శ్రీకారం పెట్టడం చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఈ వారంలో 3 నక్షత్రాలు అంటే ధనిష్ట 3, 4 పదాలు, శతభిష నక్షత్రం, పూర్వభద్ర 1, 2, 3 పదాలు వాళ్ళకి మాత్రం ఈ వారం రోజులు పనులు బాగా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్ని కార్యక్రమాలను కూడా మరి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది.
మీ ప్రతి పనిని కూడా మీరు చాలా చక్కగా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. అన్ని వ్యవహారాలను కూడా ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి, రేవతి నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా పనులు కొంచెం లేటుగా అవుతాయి కానీ సానుకూలంగా అయ్యే అవకాశం వస్తుంది. ఇంకా మీకు పనులు బాగా వేగంగా కావాలంటే కనుక రోజు మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు శ్రీరామ శరణమమ అని చెప్తూ చేయండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.